హాయ్ ఫ్రెండ్స్. ఫిబ్రవరి వచ్చిందంటే చాలు అందరి కళ్ళు టీవీల ముందే ఉంటాయి. ఎందుకంటే బడ్జెట్. అసలు ఈ 2026లో బడ్జెట్‌లో మనకి ఏం దక్కింది? నిర్మలమ్మ గారు మధ్యతరగతి జేబుల గురించి ఆలోచించారా? లేక మళ్ళీ నిరాశ మిగిలిందా? ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆర్థిక మంత్రి గారు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా! ఈసారి వారి ఫోకస్ అంతా వికసిత్ భారత్ 2047 మీద ఉంది. అంటే వచ్చే 20 ఏళ్లలో మన దేశాన్ని టాప్ రేంజ్‌లో నిలబెట్టాలనేది ప్లాన్. వినడానికి బాగానే ఉంది కానీ మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు చూద్దాం. బడ్జెట్ అంకెలు చూస్తే కళ్ళు తిరుగుతాయి. అంత పెద్ద మొత్తం. ముఖ్యంగా రోడ్లు, డిఫెన్స్ మరి ముఖ్యంగా మన డిజిటల్ ఇండియా మీద విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. ఇన్‌స్ట్రక్చర్స్ పెరిగితే ఉద్యోగాలు వస్తాయి అనేది గవర్నమెంట్ ప్లాన్. సరే మరి మన జేబుల సంగతేంటి? అదేనండి టాక్స్. ప్రతి ఏటా మనం ఆశగా చూసేది ఇక్కడే. ఈసారి ఇన్‌కమ్ టాక్స్ స్లాబుల్స్‌లో కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా కొత్త టాక్స్ విధానం తీసుకునే వారికి స్టాండర్డ్ డిడక్షన్ పెంచారు. అంటే తక్కువ జీతం వచ్చే వాళ్ళు ఇక రూపాయి కూడా టాక్స్ కట్టక్కర్లేదు. ఐటీ ఉద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయీస్‌కి ఇది కొంచెం ఊరటనిచ్చే విషయమని చెప్పాలి. కనీసం ఆ మిగిలిన డబ్బుతో సేవింగ్ అయినా చేసుకోవచ్చు. మరి మన రైతన్నల సంగతేంటి? పీఎం కిసాన్ నిధులు కొంచెం పెంచారు. దాంతో పాటు వ్యవసాయ రుణాల మీద వడ్డీ తగ్గించేలా ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వారికి సబ్సిడీలు పెంచుతున్నారు. ఎరువుల కంటే నేచురల్ ఫుడ్‌కి డిమాండ్ పెరుగుతుంది కదా! అందుకే ఈ నిర్ణయం కావచ్చు. అయితే మహిళల కోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌కి లోన్స్ ఇవ్వడం.